రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలోని కన్నౌజ్లో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రియురాల్ని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సౌరిక్ పిఎస్ పరిధిలోని సుల్తాన్పూర్లో ఈ ఘటన జరిగినట్లుగా మనకి సమాచారం వస్తోంది. గత కొన్నాళ్లుగా దీప్తి దేవాంశ్ అనే యువకులు ప్రేమించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 15 రోజుల క్రితం మరో వ్యక్తితో దీప్తికి నిశ్చితార్థమైంది. అయితే ఈ విషయం ప్రియుడికి తెలిసింది. అయితే దీప్తి ఇంటికెళ్ళి ఆ ప్రియుడు తుపాకీతో కాల్చి చంపినట్లుగా మనకి న్యూస్ ఉంది. అనంతరం తనను తాను కాల్చుకున్నాడు దేవాంశ్ అనే యువకుడు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, కుత్లా గ్రామానికి చెందిన దేవాంశ్, సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన దీప్తి, వీరిద్దరు కూడా ప్రేమించుకున్నారు. ప్రేమ పెళ్లికి దీప్తి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని తెలుస్తోంది. మరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేయడంతో దేవాంశ్ను దీప్తి దూరం పెట్టినట్లుగా తెలుస్తుంది గత కొద్ది కాలంగా. అయితే దేవాంశ్ను ఎప్పుడైతే దూరం పెట్టిందో దీప్తి, అది తట్టుకోలేకపోయాడు దేవాంశ్. అది తట్టుకోలేక తన తండ్రి రివాల్వర్తో దీప్తిని కాల్చి చంపాడు దేవాంశ్. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఆ వెంటనే కొద్ది దూరం వెళ్ళి తనను కూడా తాను కాల్ చేసుకున్నాడు దేవాంశ్. ఎంతో పగతో రగిలిపోయినట్టుగా తెలుస్తోంది. కాల్పుల శబ్దంతో గ్రామంలో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. सुबह करीब 4 बजे एक सूचना प्राप्त हुई थी कि सुल्तानपुर गांव में एक 21 वर्षीय लड़की की हत्या कर दी गई है, जिसमें थाना सौरिक पुलिस तत्काल मौके पर पहुंची। तो वहाँ पता चला कि उस लड़की की हत्या करने के बाद बगल के कुठला गांव का देवांशु है, जो करीब 24-25 साल का है, उसने पहले लड़की को गोली मारी और इसके बाद स्वयं को गोली मार करके आत्महत्या कर ली है। और जो असलाहा जिससे ये घटना हुई है वो उसके पिता, देवांशु के पिता महिपाल, जो पूर्व फौजी है, उसके नाम से रजिस्टर्ड है। इसके संबंध में ये पता चला है कि उस लड़की से बातचीत होती थी और लड़की की शादी अभी 15 दिन पूर्व ही तय हुई थी। और उसमें ये जहाँ पर शादी तय हुई थी वहाँ पर ये उस लड़के को मना कर रहा था। इस संबंध में कल एक पंचायत भी हुई थी जिसमें उसने माफ़ी मांगी थी और इस बात का आश्वासन दिया था कि वो अब बीच में बाधा नहीं बनेगा और ये लड़की की अपनी शादी करे। और इसी आश्वासन के बाद दोनों ने बात खत्म हो गई थी, लेकिन ये रात में अचानक जाकर के घटना को घटित किया है। दोनों डेड बॉडीज को पंचायतनामा पोस्टमार्टम के लिए రైట్, నిశ్చితార్థం జరిగిన తర్వాత తన కూతురు కోల్పోవడంతో ఎంతో కన్నీరు మున్నీరవుతున్నాడు దీప్తి తండ్రి. ఆయన ఏమంటున్నారో విజువల్ చూద్దాం. लड़का दीपांशु पुत्र महिपाल घर में घुसाया, छत फांद के जीने से उतर के अंदर जाके उसने बेटी के गोली मार दी सर में और बाहर भाग गया। मेरी छोटी बेटी ने हमको बताया कि पापा बिटिया का सर फट गया। मैंने देखा जाके तो हम लोग रोड में बिलखने लगे। गांव के आम आदमी सब आ गए। उन्होंने घर के दो तरफ गेट हैं, दोनों गेट खोले। गेट खोलने के बाद में कहीं उसकी चप्पल पड़ी मिली, कहीं बंदूक मिली, कहीं उसकी मिट्टी मिली, पर जिन्होंने हमको बताया कि दो लंडा देखो पड़ा है वहाँ पे। उसके बाद में हम अपना बिलाप करने लगे, रोने लगे। हमें कुछ सही नहीं रहा क्या होगा। मेरी बेटी कमरे में सो रही थी,